కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేక నిరుద్యోగులకి మీరు నోటిఫికేషన్ ఇవ్వటం, పరీక్షలు పెట్టడం, రద్దు చేయటం ఏమీ ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి 60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మే 2వ తారీఖుకి 5 లక్షల మంది నిరుద్యోగులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడ్జెట్ ద్వారా 6,000 కోట్లు అలాట్ చేసి వారికి స్వయం ఉపాధి కల్పించుకునే ఏర్పాటు చేస్తున్నందుకు లొట్టపి చీఫ్ మినిస్టర్. మీ చీఫ్ మినిస్టర్ మీరు ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి వచ్చి మేము కార్పొరేట్ విద్య పేద ప్రజలకు ఇస్తానని చెప్పి పెట్టలేదు. అదే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ 70 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దాంట్లో ఒకే హాస్టల్లో 2,600 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలు చదువుకునే అవకాశం కల్పించినందుకు ఆయన లొట్టపి చీఫ్ మినిస్టర్. లేక 7 లక్షల మంది వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి 40% మెస్ ఛార్జెస్ పెంచినందుకు లొట్టపి చీఫ్ మినిస్టర్. దేనికి ఏ రకంగా ముఖ్యమంత్రి లొట్టపి చీఫ్ మినిస్టర్ అంటున్నారు? ప్రజల తరపున ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటు మన ప్రధానమంత్రి మన మంత్రులని ఏం అవసరం ఉంటే ఆ అవసరాల గురించి అక్కడ మాట్లాడటం లొట్టపి చీఫ్ మినిస్టర్. లేకపోతే ఇప్పుడు నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మాట్లాడి రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయటం లొట్టపి చీఫ్ మినిస్టర్. ఏం మాట్లాడుతున్నారు? మతి సీమితం లేకుండా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి రాజ్యాంగ పద్ధతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ పనులన్నీ చేయటమే కాకుండా 5-6 మన గ్యారంటీలను కూడా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు 85% మంది బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందటానికి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని ఏమీ చేయకుండా మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్న మీ పార్టీ వ్యక్తులు మాత్రం బంగారు తెలంగాణ లాగా చేశారు తప్ప ప్రజలకు ఎవరు చేయలేదని అందరూ మాట్లాడుతున్న విషయాలు మీకు అర్థం కాదు. మేము చెప్పిన విషయాలు కాదు. కేటీఆర్ గారు మీ సొంత చెల్లెలు కేసీఆర్ గారి కూతురు ఆమె నిన్న మొన్న ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో చెప్పింది ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటం లేదు, అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని లెటర్ రాసింది. ఆ లెటరు మీరు చదివే ఉండాలి. ఆమె ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పింది. కేసీఆర్ దగ్గర దెయ్యాలు కొంతమంది చేరారనండి. ఆ దెయ్యాలు ఎవరు? ఆ పేర్లు కూడా చెప్పాలా? ప్రజలందరూ అనుకుంటున్నారు ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ దెయ్యాలుగా చేరి ఆయన్ని చెడగొడుతున్నారని చెప్తుంది కవిత గారు. ఆమె దెయ్యాలని మిమ్మల్ని గురించి చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టిన దెయ్యం అని చెప్తున్నామంటే మీరు మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి అధికార పోరాటం, ఈ కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి, సంతోష్కి మధ్యలో జరుగుతున్న అధికార పోరాటం, రాజుల కాలంలో ఆ కొడుకుల్లో ఆధిపత్యం కోసం, అధికారం కోసం పోరాటం ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుందని మొత్తం రాష్ట్రం ముందు తెలిసిపోయింది. ఆమె చెప్పేశారు. నేనే రాశానని కూడా చెప్తున్నాను. అయినా అది మాకు అనవసరం, మేమేం మాట్లాడాల. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టినటువంటి దెయ్యం అని అంటుంటే దాన్ని ఖండిస్తూ అసలు మీ దెయ్యాలు ఎవరో చెప్పండి అని అడుగుతున్నాం. మీకు అత్యంత బీఆర్ఎస్ పార్టీ సన్నిహితురాలు, కేసీఆర్కి స్వయానా కూతురు, నీకు స్వయానా చెల్లెలు, ఎందుకు ఈ రకంగా
దెయ్యాల్లాగా మీరు ఆయన పట్టించి పీడిస్తున్నారు అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆమె చెప్పేది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా చుట్టూ దయ్యాల్లాగా చేరి కేసీఆర్ని ప్రజలకు దూరం చేస్తున్నారు, కేసీఆర్ని పని చేయకుండా చేస్తున్నారు. ఇందులో ఒకళ్ళు పోటీపడి బహిరంగంగా తిట్టుకునే స్థాయికి వచ్చారు. ముందు దాని సంగతి చూసుకోండి. కేటీఆర్ మీ పార్టీ సంగతి, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరులు దాన్ని సరిచేసుకోండి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు హరీష్ రావుతో మాట్లాడి ఆయన మీ ఇంటికి పంపించారు. మళ్ళీ కేసీఆర్ మీతో మాట్లాడి మిమ్మల్ని హరీష్ రావు గారి ఇంటికి పంపించారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మీ పార్టీలో ఎంత పెద్ద ఎత్తున అధికార ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. మీరు కొద్ది కాలంలోనే ముక్కలుగా బీఆర్ఎస్ పార్టీ విడిపోతుందనేటటువంటి పరిస్థితి ప్రజలకి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఏమడుగుతాం? ఎక్కడో ఈడీలో రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టారట. దేని గురించి పెట్టారు? అక్కడ యంగ్ ఇండియా పేపర్ లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్నే యంగ్ ఇండియా చేశారు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. దాంట్లో ఒక ప్రముఖ నాయకుడుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన పేరు కూడా పెడతారు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీదనే ఈడీ కేసులు పెట్టారు. అందులో రేవంత్ రెడ్డి గారి పేరు దాంట్లో పెట్టారంటే దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక పెద్ద జాతీయ నాయకుడు స్థాయిలో ఇవాళ దాంట్లో పెట్టడం వల్ల వచ్చింది తప్ప దానివల్ల సోనియా గాంధీకి ఏం జరగదు, రాహుల్ గాంధీకి ఏం జరగదు, రేవంత్ రెడ్డికి జరగదు. ఇవన్నీ ప్రతిపక్ష నాయకుల్ని హెరాస్ చేయాలా అనే ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా కేటీఆర్ గారు కూడా కలిసిపోయారు. అంతే తప్ప దీంట్లో సరే, మేము ఒక మాట చెప్తున్నాం. కాళ్ళు పట్టుకోవటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు రేవంత్ రెడ్డి చరిత్ర తెలిసిన వాడు ఎవరైనా కాళ్ళు పట్టుకుంటాడని అనుకుంటే ఆ చెప్పినోడిని కొడతారు. ఎవరు చెప్తే వాళ్ళని ఇంక్లూడింగ్ కేటీఆర్ని కూడా పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు? అయితే ప్రజాస్వామ్యంలో మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి, భారత హోమ్ మినిస్టర్, ఇవాళ సాయంత్రం ఇండస్ట్రీ మినిస్టర్ కలుపుతున్నారు. 2000 ఎలక్ట్రికల్ బస్సులు తెలంగాణ రాష్ట్రానికి ఇండస్ట్రీ మినిస్టర్ శాంక్షన్ చేశారు కాబట్టి కృతజ్ఞత తెలియజేయడానికి ఆయన కలుగుతుంది తప్ప ఇవాళ సాయంత్రం 5:05కి ఇండస్ట్రీ మినిస్టర్ని కలుస్తున్నాం. అదే రకంగా మొన్న రైల్వే మినిస్టర్ని కలిశారు. అంతకుముందు వేరే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిశారు. ఇక్కడ కలవటమే కాదు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ హైదరాబాద్ వస్తే మా ఎంపీలు అందరం పోయి కలిసాము. రేవంత్ రెడ్డి కూడా కలిశాడు. ఎందుకు? మా రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్స్ రావాలి, బడ్జెట్ మా రాష్ట్రానికి ఎక్కువ రిలీజ్ కావాలని కలిశాం. అంతే తప్ప